ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మేము ఇక్కడ ఇండియన్ ఐడల్స్ అనే ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ఇండియన్ ఐడల్స్ అంటే IDOLS కాదు, IDLES అన్నమాట. అంటే పనున్న వాళ్ళు కోడింగ్ రాసుకుంటారు, పని లేని వాళ్ళు పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని అమ్మాయికి ప్రేమ లేఖ రాసుకుంటుంటారు. అలాంటి ఒక ప్రేమ లేఖను రాసుకోవడం కోసమే ఇవాళ వేదిక. అయితే కవితలు ఇచ్చేవాళ్ళకంటే కవితలు పుచ్చుకున్నటువంటి వాళ్ళకు ఈ కవితల స్టాండర్డ్ వాళ్ళకి తెలుసుంటుంది. అలా బాగా స్టాండర్డ్ తెలిసిన వాళ్ళనే మేము ఇవాళ జడ్జెస్ వెనుకున్నాం. అలాంటి జడ్జెస్తో మా ఫస్ట్ జడ్జ్ ఎందరో మనసుల్ని ఐస్ చేసిన ఐశ్వర్య నేను స్టేజ్ మీద గమనం కోరుతున్నాను. హలో అండి. అయితే ఐశ్వర్య మీకు ఎంతో మంది ప్రేమలేఖ రాశారు కదా, అలాంటి ఒక ప్రేమలేఖ మా ప్రేక్షకులను పంచుకుంటారా? కానీ తప్పకుండా. కష్టపడ్డవాడికి తెలుస్తుంది శ్రమ విలువ. కష్టపడ్డవాడికి తెలుస్తుంది శ్రమ విలువ. చెడిపోతే తెలుస్తుంది ల్యాప్టాప్ విలువ. మరి వచ్చిందండి. ఇంకా హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది ఇన్సూరెన్స్ విలువ. మరి నీకెప్పుడు తెలుస్తుంది నా విలువ? అయితే మొత్తానికి ఈ దరిద్రమైన కవిత రాష్ట్రానికి ఇన్సూరెన్స్ విలువ ఎక్స్టెండ్ చేశారా? అయ్యో, ఇన్సూరెన్స్ తెలుస్తుంది బాగా. అబ్బో, థ్యాంక్ యూ ఐశ్వర్య. ప్లీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మన సెకండ్ జడ్జ్ ని గురించి చెప్తాను. షీలా. షీలా గారు ఎంతో మంది మనసుని సీల్ చేస్తున్నారు. సీల్ అంటే మనసు దోచుకోవడం కాదు, గుండె పెనుగులాగా స్టీల్ చేశారు. షీలా గారికి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా ప్రేమలేఖలు వచ్చాయి. అయితే షీలా గారిని వేదిక మీద అనుకుంటున్నాను. షీలా గారు ఎలా ఉంది? అయితే మీకు నార్త్లో ఉన్నప్పుడు కూడా ప్రేమలేఖలు వచ్చాయి కదా, అలాంటి ప్రేమలేఖ మా ప్రేక్షకులు పంచుకుంటారా? చెప్పండి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వచ్చిన ప్రేమలేఖని రాజధాని బాగా మ్యాథ్స్ టీచర్ అయి ఉంటాడు. ఈ ప్రేమలేఖ వింటే మీకే తెలుస్తుంది. तुमसे प्यार करते करते हमने कहा किया है క్రైమ్ ఏం చేస్తారు? तुमसे प्यार करते करते हमने कहा किया है. One is like a composite, not crime. One no. Like a composite, not crime. అబ్బో, అయితే ఈ మధ్య హిందీ, తెలుగు, ఇంగ్లీష్ కాకుండా లెక్కలో కూడా కవితలు రాస్తాం అనమాట. అని ఈ లెటర్ సెకండ్ నాకు తెలిసిందండి. అయితే మీరు కూడా ఈ లెటర్ రాసిన వాడికి సమాధానం చెప్పారా? చెప్పానండి. ఏం చెప్పారు? చెప్పాను, కానీ దీనికి సమాధానం ఇవ్వడానికి నాకు కొంత టైం పడుతుంది. ఏమో, ఎందుకంటే మనకు హిందీ అర్థం కాదు, ఇంకా లెక్కలు అంటారా మరీ అంటే మాట అయితే సరే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అర్థం చేసుకున్నాక సింపుల్గా ఒక రిప్లై ఇచ్చానండి. ఏంటో ఏంటంటే ఆ ఫస్ట్ లైన్ ఆ ఐదు తీసేసి ఆ లాస్ట్ లైన్ చూడండి. అది వాళ్ళ పిల్లలు చెప్తుంటే నాకు ఉపయోగపడుతుంది.
ఇలాంటి లెక్కలు మాస్తో దొరకాలంటే మీకు కష్టమైపోతుంది. సరే శీల గారు, మీరు కూడా మీరు తీసుకుంటారా? అయితే జడ్జెస్ వచ్చేసారు. టైం తక్కువ వల్ల ఇద్దరు పార్టిసిపెంట్స్ని అలౌ చేస్తున్నారు కదా. ఇలా జడ్జెస్ వచ్చిన ప్రేమ లెక్కలాగా ఘోరంగా ఉండమని కోరుతూ మన ఫస్ట్ పార్టిసిపెంట్ డి శ్రీధర్ని వేదిక మీద రమ్మని కోరుతున్నాం. అయితే శ్రీధర్, నీ గురించి నువ్వు మా ప్రేక్షకులు జడ్జెస్ గారికి కొంచెం చెప్పుకుంటావా? చెప్తా. నా పేరు టి శ్రీధర్, తొక్కల శ్రీధర్. అంటే తొక్కల శ్రీధర్ కాదు, తొక్కల శ్రీధర్. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చిన. మహబూబ్ నగర్ అంటే ఎంతమంది మహబూబ్ అంటే మస్తు మంది ట్రై చేసినా కానీ ఎవరు పడలే. ఆ లెవెల్లో రాస్తావా బాబా నువ్వు? ఇప్పుడు మీరు చూస్తారు కదా. తప్పకుండా చూస్తాము. సరే, కానీ అయితే మన జడ్జెస్ మైక్ పని చేస్తాం నేను ఒకసారి కష్టం ఏమాత్రం లేదు. అయితే ఈ మైక్ తీసుకోండి మీరు. సరే, పని చేస్తుందంట. సరే శ్రీధర్, మీ యొక్క కవిత కొంచెం కానీ బాబు. సో జడ్జెస్, నా కవిత వినండి. పూజ కోసం పువ్వు నా జిందగీలో నువ్వు. పువ్వు నా జిందగీలో నువ్వు. కొన్నాను ఒక స్టవ్, దానిపైన చేసుకుందాం పులావు. అంటే నచ్చలేదా మేడం? అంటే నచ్చలేకుంటే ఇంకోటి మస్తు వినిపిస్తా. అయితే నా రెండో కవిత తమా. హలో బాబు, కవితని చెప్పమన్నా, జనాన్ని నడిపించమని చెప్పలేదు. అంటే ప్రియతమాని షార్ట్గా తమా రాశాను. తమా ప్రియతమా, ఆక్సిజన్లో వచ్చినావు. చలి పెడితే ఏసీ వేసినావు. వానొస్తే చిరిగిన గొడిగిచ్చినావు. ఎండొస్తే స్వెటర్ ఇచ్చినావు. సో ఆక్సిజన్లో వచ్చినావు, కార్బన్ డైఆక్సైడ్లో నా మనసు రోజుకెళ్ళావు. నిన్ను ప్రేమించినందుకు నాకు కోపం వచ్చినావు. అయినా నువ్వు నాకు నచ్చినావు. ఇచ్చిన మేడం. లేదు మేడం, పడలేదు. ఇదేమన్నా బురద గుడ్డ మేడం? కాలటం పెట్టి పడేనికి నవ్వు మేడం. ఫీల్. సరే బాబు, ఫీల్ అవ్వద్దు. కానీ ఒక కవిత మా జడ్జెస్కి ఎంత మాత్రం నచ్చిందో తెలుసుకున్నాను. జడ్జెస్ స్కోరింగ్ ఇస్తారా? తప్పకుండానండి, వచ్చినందుకు ఇవ్వాలి కదా. ఏదో ఆక్సిజన్ అన్నాడు, కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. ఆ అమ్మాయికి అర్థం కాకపోతే ఏంటి పరిస్థితి? నేనైతే ఏదో ఇవ్వాలని మార్కులు 10కి 4 గంటలు ఇచ్చేది. మరి 4 మరి ఇంకా అక్కడ ఇప్పిస్తారేంటి? సరే శిలా, సరే, నా మార్కులు చూస్తే ఏకంగా కింద పడిపోతావు. కష్టపడి ముంచాను, తేల్చాను అని ఏదో చెప్పావు కదా, దానికోసం నేను ఇస్తున్న మార్కులు 1. అదే ఎక్కువ నా ఉద్దేశంలో. సరే, అయినా ఇంకేం పోలేదు. ఈ ప్రోగ్రాంలో మన ఒక ఏమో నీ కవిత నేను మైండ్ కూడా పనిచేస్తాను. సరే, అయితే ఈ ప్రోగ్రాంలో
మన ప్రేక్షకులు కూడా ఓటేసే అవకాశం ఉంది. నువ్వు నీ SMS రిక్వెస్ట్ చేసుకోవచ్చు ప్రేక్షకులు. సో నా కరెక్ట్ విన్నారు కదా, నా కరెక్ట్ కానీ నచ్చినట్లయితే 5757కి 5757కి ఐ లవ్ యూ అని టైప్ చేసి ఎంత మాత్రం నీకు అమ్మాయి పడతలేదు. ఈ రూట్లో వచ్చావా? ఏదో బాగా ఇన్వాల్వ్ అయిపోయి అంత ఇన్వాల్వ్మెంట్ వద్దు, చూసుకొని రిక్వెస్ట్. సో నా కరెక్ట్ విన్నారు కదా, నా కరెక్ట్ కానీ నచ్చినట్లయితే 5757కి TKD అని టైప్ చేసి నన్ను కనిపించండి. థ్యాంక్స్ అండి. ఓకే సరే ఓకేగా, థ్యాంక్ యూ. తీసుకో. ఇప్పుడు మన సెకండ్ పార్టిసిపెంట్ గిరిధర్, డి గిరిధర్ని వేదిక ఇందాక టీ అంటే తొక్కలో టీ అంటే ఏం చెప్తారో నాకు చెప్పండి. హలో గిరిధర్, నువ్వు కూడా నీ గురించి మా ప్రేక్షకులకు ఇంకా మా జడ్జెస్కు నీ గురించి కొంచెం చెప్పుకుంటావా? తప్పకుండా అండి. హలో అండి, నా పేరు డి గిరిధర్. గిరిధర్ అంటే అంటే మీ గవర్నమెంట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇంతే గవర్నమెంట్ తెలుగులే ఏంటి? డ్రైవర్ అండి. మా దగ్గర ఉంది, మా వదిలేద్దాం. నాకు ఇవన్నీ పరిశీలిస్తే వీళ్ళని వాళ్ళ ఈ వేదిక తయారు చేసి వాళ్ళ ఛాన్స్ ఇచ్చినందుకు వీళ్ళని వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళందరికీ బాగా అయ్యా నేను ఆన్నే ఉండు, నీ కవిత జడ్జెస్ వెళ్తాను. సారీ అండి, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేము. మీలోనైనా నాకు ఏదో ప్రేమ లేక చదివిస్తారనుకుంటే లేదండి, తప్పకుండా ఇప్పిస్తాను. దానికోసం మీరు వచ్చాము. కానీ ప్రియానికి ప్రియమైన ఐసు. ఐషా అదే వయసు ఫ్రిడ్జ్లో ఐసా లేక పొగ ఐసా? అదేవారండి, అందరికంటే గుర్తుగా తీసుకుంటారు ఐస్ అని. ఇంకేం సరుకు లేదు. అవునండి, ప్రియానికి ప్రియమైన ఐసు. నేనంటే నీకెందుకింత అలసు, నేనంటే నీకెందుకింత అలసు, నువ్వు అడిగితే తినిపించలేదా చేపల పులుసు? ఇంకా చూస్తున్నాను ఏదో లైన్ కోసం మంచిగా ఉంటుందని చెప్పానండి. కూడా నీకోసం తిరిగి తిరిగి కాలిపోయింది నా పర్సు, నీకోసం తిరిగి తిరిగి కాలిపోయింది నా పర్సు. కానీ అయిపోయిందండి పర్సు. అంటే ఇంతకీ మమ్మల్ని డబ్బులు అనుకుంటున్నావా లేకపోతే కనుక చదవటానికి వచ్చా? దానివల్ల అడగాలండి, జస్ట్ చదివాను. ఓకే ఓకే, ఖాళీ అయిపోయిందని 4 సార్లు చెప్పేటప్పుడు డౌట్ వచ్చింది. నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు, నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు. కానీ ప్రస్తుతం ఇక్కడే ఉంటే ఎక్కడ వెళ్ళవు. ఇక్కడే ఉంటాను తప్పకుండా. నీ చుట్టూ తిరిగి తిరిగి ఇలా తయారైంది నా ముఖ వయస్సు. అందుకే గ్లామర్ కోసం చేరాను అమెరికా అమృత్సర్లో. అదొక దండగా. మేడం ఇంకా మంచి స్లోగా ఉన్నాను మేడం. ఇంట్లో డిస్టర్బ్ చేస్తే స్టైల్గా ఉన్నానని తెలుసుకుంటున్నాను రోజుకొక డ్రెస్సు. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, నువ్వు అవునన్నా కాదన్నా పట్టుకుంటాను మైండ్ క్లాసు. ఏదైనా వదిలేదన్నమాట. లేదు మేడం, ఒక మైండ్ క్లాస్ అయితే వచ్చేసింది. మీరు అవునన్నా పట్టుకుంటాం కాదన్నా పట్టుకుంటాం అన్నారు. ఈ వైన్ క్లాస్ కాదమ్మా, మేము తప్పు చేశారు అనుకోవచ్చు. అవునంటే అవుతాం మనం ఫ్లవర్స్, మన పెళ్లికి ఆర్డర్ చేద్దాం ఫ్లవర్స్. అయిపోయింది మేడం. అయిపోయిందా ఇచ్చావు ఇంటికి ఇచ్చావా లేదా ఇచ్చానండి. ఎవరి కంపెనీకి మన ఐశ్వర్య కాదు మాత్రం చెప్పండి. అదే అండి, అంటే ఇచ్చానండి. ఇందాక నుంచి ఎక్కడో వింటుంది అనుకుంది. నాకే రాస్తారా బాబు? సరే అయితే ఐశ్వర్య మీరు పర్సనల్
చూస్తున్నావు ఇందులో. సో జడ్జెస్ కొంచెం మీరు కూడా స్కోర్స్ చేస్తారా? తప్పకుండా చెప్తామండి స్కోరు. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది నీ ఇందుకు నీకేం లేదు జవాబు ఇవ్వలేదు అని. అయ్యో దీనికి నీ ఇచ్చే మార్క్ 10కి 1. ఇదే అలాగే జేబులు ఖాళీ చేసుకొని మళ్ళీ పైగా ఆలోచన కూడా వెళ్ళాలని చెప్పారు కదా. ఇంత కష్టపడి అడిగి తిరిగారు కదా. దానికి నేను ఇస్తున్న స్కోర్ 4-10. ఓకే అండి, థ్యాంక్స్. నువ్వు మాత్రం ఈ స్కూల్ని చాలా పర్సనల్గా తీసుకున్నావు, ఇంప్రూవ్ అవుతావు. సరేనా? ఓకే, వచ్చినందుకు థ్యాంక్స్. చూశారు కదా రియాలిటీ షో అనే పేరుతో ఎలాంటి కవితలు వినిపిస్తున్నారో వీళ్ళు. ఈ కవితలు విని నా చెవులు మాత్రం చెవు పంటున్నాయండి. ఒకడేమో చేస్తే ఏసీ వేసిందంటాడు, ఇంకా నయ్యం జ్వరం రాలేదు, ఎంతమంది చంపేసి, ఇంకోడేమో చేపల పులుసు